వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ చెఫ్. ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుందాం. ఈ వంకాయని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ ఘాటు మధ్యలో పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టడం ద్వారా వంకాయ లోపలికి కొంచెం వేడెళ్ళి ఉడుకుతుంది. ఇలా పచ్చిమిర్చి పెట్టేస్తే సరిపోతుంది. అలాగే అన్ని సైడ్లు ఇలా పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయని మనము కాల్చుకుందామండి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా స్టాండ్ పెట్టి కాల్చేస్తాం. చూసారు కదండి, వంకాయని ఇలా వెల్లుల్లితో గుచ్చాలి. పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసి కాలుద్దాం వంకాయని. సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా అన్ని సైడ్లు కాలేలాగా చూసుకోవాలి. వంకాయ కాలేలోకి మనం పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని కరివేపాకులు, కొంచెం జీలకర్ర వేసి ఇవి వేపుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము పచ్చిమిర్చి వేగడానికి. ఏ పచ్చళ్ళలో అయినా సరే అండి, మనం పచ్చిమిర్చి వేపేటప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకులు వేసి వేపామంటే టేస్ట్, స్మెల్ చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి వేగుతున్నాయి కదండి, ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా నానబెట్టిన చింతపండు కూడా వేసుకుందామండి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నది. స్టవ్ ఆపేసుకుందామండి. వంకాయ కూడా మంచిగా కాలిందండి. ఇదిగో చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఈ వంకాయకున్న తొక్క తీసేద్దాము. చూసారు కదండి, ఇవి వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, చింతపండు, కరివేపాకు, కొంచెం అందులోనే సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇది గ్రైండ్ అయిపోయింది కదా, ఇందులోనే మనం ఇప్పుడు కాల్చి పెట్టుకున్న ఈ వంకాయని ముక్కలు చేసి అందులో వేసుకుందాం. చూడండి, వంకాయని ఇట్లా ముక్కలు చేసుకోవాలండి కాల్చి పెట్టిన తర్వాత. దీనికి పైన ఉన్న తొక్క కూడా తీసేయాలి. ఈజీగా కాలిపోతే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. మామూలుగా అయితే పిల్లలు వంకాయ కూర అంటే తినరు కదండి. పచ్చడి చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా అన్నంలోకైనా. రెడీ అయిందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఆ వంకాయ పచ్చడికి పోపుకి సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి.
కొద్దిగా పసుపు. పసుపు కూడా వేడైపోయింది కదా, ఇప్పుడు మనం పచ్చడి వేసుకుందాము. మీకు పచ్చడి కొంచెం ముక్కలు ముక్కలు కావాలంటే ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు, లేదు మెత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మెత్తగానే చేసుకోవచ్చండి. నేనైతే మెత్తగానే రుబ్బాను. చూసారు కదండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.